హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ మంచిగా చదువుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ మంచిగా చదవండి అండి, ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్ అనేది ఈసారి చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఎంత అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంటే 20 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు, బట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. ఇక్కడ పర్సెంటేజ్ పెరిగితే ఈవెంట్స్కి వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇక్కడ చాలామంది కూడా క్వాలిఫై అవుతారు, మళ్ళీ వాళ్ళు మెయిన్స్కి వస్తారు. అక్కడ మనకి పోటీ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటానండి. అదేంటి అంటే, నిన్న ఖమ్మం వెళ్ళాను స్టడీ చైర్ తీసుకుందామని చెప్పేసి. స్టడీ చైర్ తీసుకోవడానికంటే ముందు ఒక 3 లైబ్రరీకి వెళ్ళానండి. అక్కడ కాంపిటీషన్ ఎలా ఉందంటే, ఓరి నాయనో, అసలు నాకు ఇంకా అక్కడ జనాన్ని చూస్తే, ఆ యాస్పిరెంట్స్ని చూస్తే నాకు అక్కడే కూర్చొని చదువుకోబుద్దింది. అంటే అంత కాంపిటీషన్, అంటే అంతమంది యాస్పిరెంట్స్ అక్కడ నిద్రాహారాలు మానేసి కూర్చొని చదువుతున్నారండి. అంటే మోస్ట్లీ దాదాపు నేను ఒక 1000 మందిని చూస్తే 1000 మందిలో 999 మంది సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారు. అంటే అంతమంది అంత గట్టిగా ప్రిపేర్ అవుతున్నారండి ఈసారి జాబ్ ఎట్లన్నా కొట్టాలి అని చెప్పేసి. సో మనం ఏ లెవెల్లో ఉన్నామని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఎంతసేపటికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈవెంట్స్లో చేంజెస్ ఉంటాయా, మెయిన్స్లో ఎట్టుంటుంది, ఏం కథ, నెగిటివ్ మార్కింగ్ ఏంది, అది ఇది మొత్తం నోటిఫికేషన్ గురించే లొల్లి. కానీ అసలు వన్స్ నోటిఫికేషన్ వస్తే నువ్వు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలవా చెప్పు? ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వకపోతే అవ్వలేమండి. ఎందుకంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ ఈసారి కూడా అంటే కాంపిటీషన్కి తగ్గట్టే పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది డిసైడ్ చేయబడిందండి. అంటే చాలా తీవ్రంగా ఉండబోతుంది పేపర్ డిఫికల్టీ లెవెల్ కూడా. ఊహించుకోండి ఒకసారి. ఇంకా ఒకవేళ మనం పైన చదివి ఎగ్జామ్కి వెళ్ళామే అనుకో, ఊహించుకోండి ఒకసారి. నాకు ఆ మాట అంటే ఇష్టం లేదు. అంటే బేసిక్గా ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ యావరేజ్ మార్క్సే వస్తాయి మనకి. పైన చదివితే పైనే వస్తాయి మార్క్స్ కూడా. డెప్త్గా చదువుదామండి మనం, ఖచ్చితంగా డెప్త్గా చదవాలి. సో డెప్త్కి కూడా మనం అన్నీ కాదు, అంటే ఉన్న తక్కువ టైంలో లిమిటెడ్ టాపిక్స్ని స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్ వర్క్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్ మీద స్మార్ట్ వర్క్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మన సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా మనము కొంచెం గట్టెక్కుతాం అనమాట, మంచి మార్క్స్ వస్తాయి. ఈవెంట్స్ అనేది మన చేతిలో పని, మనం ఎంత కష్టపడితే అన్ని మార్క్స్. మెయిన్స్ అనేది అది ఇక్కడ కాన్ఫిడెన్స్ మనకి బిల్డ్ అయింది కదండి, ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయ్యామని చెప్పేసి. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ క్యారీ అయ్యింది అనమాట మెయిన్స్కి. సో అది మనని ఓడిపోనివ్వదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ ఒకటైతే సరిపోదండి, జాబ్ రావాలి. సో అందరూ క్వాలిఫై అవుతారు మెయిన్స్ ఎగ్జామ్లో, కానీ జాబ్స్ కొంతమందికి వస్తాయి అనమాట. సో ఆ కొంతమంది లిస్ట్లో మనం ఉండాలి అని అంటే ఇప్పటి నుంచే మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే ఓ బుక్స్ ముందు వేసుకొని చదవడం కాదు, మనం కూర్చొని చదువుతాం చూసామండి. అన్ని గంటలు మనము టైం స్పెండ్ చేస్తున్నాం కదా కూర్చోవడం మీద. సో అదే హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటి? బుక్స్ని ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, ఏం పట్టుకోవాలి, ఏం వదిలేయాలి అనేది మనకు తెలుసుంటే ఇదే స్మార్ట్ వర్క్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ పీపుల్ అండి. నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి ముఖ్యంగా దూరంగా ఉండండి. నీకు వచ్చిద్దారా, లాస్ట్ నోటిఫికేషన్లోనే రాలేదు, ఈసారి అవుతుందారా, అన్నీ మన వల్ల ఏ పనులు కాదురా, అన్నీ ఎందుకు ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోరా, ఇట్లా అంటారు చూసారా. ఇట్లాంటి పర్సన్స్ అందరికీ మ్యాక్సిమం దూరంగా ఉండండి. మ్యాక్సిమం కాదు, 100కి 100% దూరంగా ఉంటేనే మనకి విజయం కొంచెం మన దగ్గరకు వస్తుంది. మనం దాని దగ్గరికి వెళ్ళడం కానీ అది మన దగ్గరికి రావడం కానీ జరిగింది. చాలామంది నెగిటివ్ పీపుల్స్ వల్ల కూడా చాలామంది లాస్ అవుతారండి. వాళ్ళ మాటలను నమ్మి, అంటే నిజంగానే నాకు రాదేమని చెప్పేసి చాలామంది అభ్యర్థులు వెనకడుగు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో మీరు అట్లా చేయకండి, ఖచ్చితంగా సీరియస్గా చదవండి. కాంపిటీషన్ అనేది వేరే లెవెల్లో ఉండబోతుంది, పేపర్ డిఫికల్టీ లెవెల్ పెరుగుద్ది. మనం అంటే కొన్ని టాపిక్స్, లిమిటెడ్ టాపిక్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఆ లిమిటెడ్ టాపిక్స్ మీకు కావాలి అని అంటే మనకి ఇన్స్టాలో డిఎం చేయండి. మనకి ఇన్స్టా అకౌంట్ ఉంది, ఎస్ఏ ఆస్పిరెంట్ పృథ్వీ అని చెప్పేసి. అందులో డిఎం చేస్తే నేను మీకు పీడిఎఫ్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో పంపిస్తాను అనమాట. చాలామంది అభ్యర్థులు వీడియో చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి అని అంటే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.